ప్రముఖ భోజ్పురి సింగర్ నేహా సింగ్ రాథోడ్ పైన దేశద్రోహం కేసు నమోదైంది. ఇక్కడ దేశద్రోహం కేసు నమోదైన విషయంలో కొంత సంచలనం రేపుతోంది. పహల్గామ్ దాడిపైన కేంద్రాన్ని తప్పుపడుతూ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నేడు పాకిస్తాన్ మీడియా వాడుకొని పెద్ద ఎత్తున ఇండియా పైన కారు కూతలు కూస్తోంది. మళ్ళీ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అటు తనపైన కేసు నమోదని తెలుస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఫోటోలో కనిపించేది పాకిస్తాన్ మీడియా వినియోగించుకున్నటువంటి పీటీఎల్ ప్రమోషన్ ఎంత కనబడుతుంది కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్. ఆ ట్విట్టర్ అకౌంట్లో ప్రస్తుతం ఈ విషయం వైరల్గా మారింది. నేహా సింగ్ రాథోర్ ఈ పహల్గామా దాడి ఘటన తర్వాత 23వ తేదీన సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఎక్కడో జరిగినటువంటి విషయం పైన పెద్దగా స్పందించి అప్పుడే రియాక్ట్ అయిపోయి బీజేపీ డప్పులు కొట్టుకొని మరి భజన చేసుకున్నటువంటి బీజేపీ పార్టీ పహల్గామ్ దాడి మన ఇండియాలో జరిగిన ఘటన పైన ఎందుకు స్పందించడం లేదంటూ కూడా క్వశ్చన్ చేసింది. రష్యా ఉక్రెయిన్ వార్ని ఆపినటువంటి మోదీ ఎందుకు పహల్గామ్ దాడిని ఆపలేకపోయారంటూ కూడా క్వశ్చన్ చేసింది. తన ఒక భోజ్పురి సింగర్గా ఉంది. పలుమార్లు ఇదే రకంగా మోదీని క్వశ్చన్ చేస్తూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా క్వశ్చన్ చేస్తూ కనిపించింది. ఈ నేపథ్యంలోనే మన పహల్గామ్ దాడి తర్వాత కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక మతాన్ని రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టింది నేహా సింగ్. ఈ నేపథ్యంలో అభయ్ ప్రతాప్ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు పెట్టినట్టు తెలుస్తోంది. లక్నో హజరత్ గంజ్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదైంది. నేహా సింగ్ రాథోడ్ విమర్శలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. తప్పును ప్రశ్నిస్తే కేసు పెడతారంటూ కూడా మరోసారి తన వ్యాఖ్యలతో మరో పోస్ట్ పెట్టింది. ఉగ్రదాడిలో మోదీ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని కూడా విమర్శించింది. తను నేహా సింగ్ నిజాలు చెప్తోందంటూ పాకిస్తాన్ సోషల్ మీడియా ప్రచారం చేసింది. ఇక్కడ ఏం చెప్పింది తను తన మాటల్లో అనంటే, భారతదేశంలో మతాలను వేరు చేసి చూస్తున్నారు, భారతదేశంలో ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నారు, భారతదేశంలో ప్రతిదీ కూడా రాజకీయం చేయడం కోసం బీజేపీ వాడుకుంటుందని చెప్పి నేహా సింగ్ రాథోడ్ చెప్పుకొచ్చింది. తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ వీడియో వెల్లడించింది. సో గతంలో 2019 పుల్వామా అటాక్ ద్వారా ఏ రకమైన లబ్ధి పొందాలని ఆలోచన చేసి బీజేపీ సఫలీకృతమైందో, ఇప్పుడు కూడా పహల్గామ్ అటాక్ తర్వాత రాజకీయ లబ్ధి పొంది ఓట్లు వేయించుకునేందుకే మోదీ సర్కార్ సిద్ధమవుతోంది. కానీ సమాధానం చెప్పడం లేదంటూ కూడా ఆవిడ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆ వీడియోలో మాట్లాడుతూ కనిపించింది. ఆ తర్వాత ఒక వర్గానికి ఒక మతానికే మద్దతు పలుకుతున్నారు, కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మతాలకు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందుతున్నారు బీజేపీ అంటోంది. ఏకంగా మన భారతదేశంలో జరిగేటువంటి విషయాలపైన తను బీజేపీని ఎక్కుపెట్టి మాట్లాడింది. సో ఇదొకటే కాకుండా ప్రస్తుతం అటు ఒక వ్యక్తి హజరత్ సింగ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి లక్నోలో తనపైన కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన విషయం పైన కూడా వెచ్చుకట్టు ద SHO సైబర్ క్రైమ్ సౌత్ డివిజన్ లక్నో ఉంది. దీంట్లో నేహా సింగ్ రాథోర్. సో అక్కడ కంప్లైంట్ కాపీ అమితా సచ్దేవా ఇచ్చినటువంటి అడ్వకేట్ ఆన్ రికార్డ్ అట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో అమితా సచ్దేవా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి ప్రస్తుతం నేహా సింగ్ రాథోర్ పైన కేసు నమోదైంది. సో ఈ యొక్క తను మాట్లాడిన మాటల్ని తను పెట్టినటువంటి ఆ ట్విట్టర్లో పెట్టిన వీడియోని అటు పాకిస్తాన్ మీడియా కూడా ప్రచారం చేస్తోంది. ఆ పాకిస్తాన్ మీడియా ఏం చెప్తోంది తెలుసా? ఒకసారి ఇక్కడ చూడండి. దిస్ ఇండియన్ గర్ల్ రివీల్డ్ ద ట్రూత్ అండ్ రీజన్ బిహైండ్ ద Belgaum attack, saying that Modi government will use this attack to gain votes in the Bihar elections. Was this translation accurate? Give this feedback so we can improve అని చెప్పి ఏదో అది ట్రాన్స్లేషన్ చేసినటువంటి విషయం. సో అక్కడ దిస్ ఇండియన్ గర్ల్ రివీల్డ్ ద ట్రూత్ అండ్ రీజన్ బిహైండ్ అంటే ఇక్కడ పహల్గామ్ దాడి ఘటన గురించి నిజాల్ని ఇక్కడ ఒక ఇండియన్ అమ్మాయి ఒప్పుకుంది. మోదీ అక్కడ బీహార్లో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఓట్లని దండుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఈ అమ్మాయి చెప్తోందని చెప్పి పాకిస్తాన్ మీడియా సంబంధించిన పీటీఎల్ ప్రమోషన్ ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అమితా సచ్దేవ్ అటువంటి ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకి అటు నేహా సింగ్ రాథోర్ పైన కేసు నమోదైంది. ఆ తర్వాత మళ్ళీ నేహా సింగ్ స్పందిస్తూ ఇక్కడ తన ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది. మన దేశంలో జరిగిన ఘటన పైన, మన దేశంలో బాధితుల పైన నేను ఎవరిని అడగాలి? మొహమ్మద్ జిన్నాబ్ని అడగాల, మిమ్మల్ని అడగాల అంటూ కూడా క్వశ్చన్ చేసింది. మొహమ్మద్ జిన్నాని అడగాల, మోదీని అడగాల? మన దేశంలో ఘటన పైన మోదీని ఎక్కడే క్వశ్చన్ చేయాల్సింది, మోదీని ఎక్కడే మాట్లాడాల్సింది, మోదీని ఎక్కడే స్పందించాల్సింది. నేను మోదీని అడిగితే నా పైన కేసులు పెడుతున్నారు, మరి మోడీని అడగకుండానే మహమ్మద్ జిన్నాని అడగాలని పోయి కూడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకసారి తను ఏం మాట్లాడింది మొదటి వీడియోలో చూద్దాం. ఆ తర్వాత ఎప్పుడు క్లారిటీ ఇచ్చింది, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్పారో చూద్దాం. ముందుగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నేహా సింగ్ రాథోర్ ఏం చెప్పిందో చూద్దాం. एक फोन कॉल से दूसरे देशों की वॉर रुकवाने वाले पॉपा अपने देश में आतंकवादी हमला नहीं रुकवा पाए
और अंधभक्त मुझसे कह रहे हैं कि ऐसी बातों पर राजनीति और सवाल मत करो। तो किस बात पर सवाल करूं? शिक्षा पर, जिसे अब मुद्दा ही नहीं समझा जाता, या स्वास्थ्य पर, जिस पर सवाल करना अब आउट ऑफ फैशन हो गया है? बोलो किस पर सवाल करूं? बेरोजगारी पर, जिसके जवाब में तुम्हारे अब्बा हुजूर पकौड़ा तलने की सलाह देते हैं? अरे जब देश की राजनीति ही राष्ट्रवाद और हिंदू मुसलमान के मुद्दे पर चल रही है, उसके बाद भी आतंकी हमलों में देशवासी मारे जा रहे हैं, तो सवाल किस मुद्दे पर करूं? 56 इंच की छाती पर देश के सारे मुद्दों को समेट देने वाले मोदी जी की सरकार में आतंकवादी हमले होंगे और नागरिकों की हत्या होगी, तो सवाल क्या मोहम्मद अली जिन्ना और नेहरू जी से पूछा जाएगा? नागरिकों की मौत और आतंकवादी हमलों पर सवाल क्यों नहीं पूछा जाना चाहिए भाई? इन सवालों से इतना डर क्यों रहे हैं आप? अपनी ही सरकार में हुए पुलवामा आतंकी हमले के शहीदों की मौत पर बेशर्मी से वोट मांगने वाला ये आदमी पहलगाम के पर्यटकों की मौत पर भी वोट मांगेगा और अंधभक्त इसे मास्टर स्ट्रोक बताकर वोट भी देंगे। लेकिन इनका कहना है कि सवाल नहीं पूछा जाना चाहिए। बस 2-4 दिनों की बात और है, भक्तों के पॉपअप पहलगाम आतंकी हमले पर रोते हुए बिहार चुनाव की नींव डालते दिखेंगे और अंधभक्त वो बिहार चुनाव में रोते हुए ढोंगी जी की रील शेयर करते दिखे। ఓ అంధభక్త్ అంటే ఇక్కడ రాజకీయ నాయకులకు సంబంధించిన విషయంలో తను సంచలన కామెంట్స్ చేస్తూ అంధభక్త్ అంటుంట, అంటే ఒక కళ్ళు మూసుకుపోయినటువంటి భక్తులారా, అంధభక్తులారా, బీజేపీ భక్తులారా, ఇక్కడ జరిగిన ఘటనకు సంబంధించి స్పందించండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన మీరు పహల్గామ్లో జరిగిన దాడి ఘటన ఆపలేరా అంటూ క్వశ్చన్ చేస్తూ ఈ ఘటనని మళ్ళీ గతంలో పుల్వామా అటాక్ తర్వాత రాజకీయంగా లబ్ధి పొందిన బీజేపీ మళ్ళీ పహల్గామ్ దాడిని కూడా అక్కడ అడ్డుకోబోతోంది, అక్కడ దాన్ని వాడుకోబోతోంది అని చెప్పి నేహా సింగ్ రాతున్నారు. అసలు దీని తర్వాత తనపైన కేసు నమోదైంది. ఇంతకీ ఆ పోలీస్ ఆఫీసర్, కేసు నమోదు చేసినటువంటి ఆఫీసర్ ఏం చెప్పారో చూద్దాం. वादी अभय कुमार सिंह की तहरीर के आधार पर एक ट्विटर हैंडल जो नेहा सिंह राठौर के नाम से संचालित हो रहा है के विपरीत एक मुकदमा पंजीकृत किया गया है। वादी अभय कुमार सिंह का कहना है कि पहलगाम की खेदजनक घटना के बाद इस ट्विटर हैंडल के माध्यम से कई सारे ऐसे ट्वीट किए गए जिससे सामाजिक वैमनस्य फैल रहा है। उनकी दी गई तहरीर के आधार पर सुसंगत धाराओं में अभियोग पंजीकृत करके రైట్, ఇది ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడింది. తనపైన కేసు నమోదని, సెడిషన్ కేసు అంటే దేశద్రోహం, ఏకంగా మన దేశంలో ఉంటూ మన దేశం పైన కుట్ర చేసింది, దేశద్రోహానికి పాల్పడిందని రకంగా తనపైన కేసు నమోదైంది. అయితే చాలా క్లియర్గా తను మాట్లాడింది, పుల్వామా అటాక్ని ఏ రకంగా అయితే బీజేపీ వాడుకుందో మళ్ళీ పహల్గామ్ అటాక్ని వాడుకుంటుందనే వ్యాఖ్యలు ఇక్కడ రాజకీయంగా బీజేపీ వైపుని ఎక్కుపెట్టి ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి మరోవైపుగా ఈ వీడియోని అటు పాకిస్తాన్ సోషల్ మీడియా, పాకిస్తాన్ మీడియా కూడా వాడుకుంటుంది. కాబట్టి ప్రస్తుతం తనపైన కేసు నమోదని తెలుస్తోంది. చాలా క్లియర్గా దేశద్రోహం కేసు నమోదైంది. అయితే ఈ కేసు నమోదైన తర్వాత మళ్ళీ తను స్పందిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. తను ఏం వీడియో పెట్టారో చూద్దాం. पहलगाम हमले के जवाब में अब तक सरकार ने किया क्या है? मेरे ऊपर एफआईआर। सरकार मेरे ऊपर एफआईआर करवाकर असली मुद्दों से ध्यान भटकाना चाहती है। क्या ये बात समझना इतना मुश्किल है? अरे दम है तो जाइए आतंकवादियों के सिर लेकर आइए। अपनी नाकामी का ठिकरा मेरे कपार पर मरने की कोई जरूरत नहीं है। जैसे लोकतंत्र में एक एक वोट जरूरी होता है, वैसे ही एक एक सवाल भी जरूरी होता है। और सरकार को सारी दिक्कत मेरे सवालों से है, इसीलिए वो मुझसे सवाल पूछने से रोकना चाहते हैं। असली सवाल ये है कि पहलगाम हमले के जवाब में आपने अब तक किया क्या है? कितने आतंकवादियों के सिर लेकर आए आप? देश ने आपको पाकिस्तान जाकर बिरयानी खाने के लिए चुना था क्या? है कोई जवाब? दरअसल नहीं है। बस हर सवाल के जवाब में नोटिस भेज दो, एफआईआर करवा दो, गालियां दिलवा दो, नौकरी छीन लो, अपमानित कर दो, डरा दो। इसे आप राजनीति कहते हैं? अगर ये राजनीति है तो फिर तानाशाही क्या है? मैं इस देश की जनता से पूछना चाहती हूं, क्या यही पाने के लिए आपने वोट दिया था कि सवाल पूछने पर आपको देशद्रोही और गद्दार कह दिया जाए? भाजपा देश नहीं है, प्रधानमंत्री भगवान नहीं है। लोकतंत्र में आलोचना तो होगी, सवाल भी पूछे जाएंगे। मेरे सवालों से इतनी दिक्कत है तो सत्ता छोड़कर विपक्ष में आ जाइए। బట్ అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలేదు, కానీ అడిగిన క్వశ్చన్కి సంబంధించి ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేశారు. నిజంగా తాకత్ ఉంటే దానికి సమాధానం చెప్పండి. పహల్గామ్ దాడి ఎందుకు జరిగింది ఇప్పటివరకు కూడా పనికి పెట్టలేకపోయారు, కానీ ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేసి దాన్ని రికార్డులు పెట్టారని చెప్పి చూస్తున్నారని చెప్పి ఒకవైపు నేహా సింగ్ రాథోర్ అంటూనే మరోసారి నేను మిమ్మల్ని కాకపోతే మొహమ్మద్ జిన్నాని అడగాలంటూ కూడా క్వశ్చన్ చేసింది. ప్రస్తుతం అటు నేహా సింగ్ రాథోర్ పైన దేశద్రోహం కింద కేసు నమోదైంది.
ఇక్కడితో ఆగకుండా పాకిస్తాన్ నిన్న చూస్తే కనుక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా పాకిస్తాన్తో మాకు కావాల్సింది యుద్ధం కాదు శాంతి అంటూ మాట్లాడిన మాటలు కూడా పాకిస్తాన్ మీడియా ప్రచారం చేసుకుంది. ఇప్పుడు నేహా సింగ్ రాథోర్ సంబంధించిన వీడియోను కూడా పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటుంది. ఎక్కడెక్కడ అవకాశం దొరుకుతుందా అనే రకంగా మాటు వేసుకొని చూస్తోంది గుంటనక్క. ప్రస్తుతం నేహా సింగ్ రాథోర్ పైన కేసు నమోదైన విషయంలో మరి ఎటువంటి పొలిటికల్ సినారియో చోటు చేసుకుంటుందో చూడాలి.